పాడుదునా కుమారి నీవు పొమ్ము అవశ్యం జనక. మహాత్మా ఆగ్రహించక అనుగ్రహింపము. నభ్యస్తంబుగా మొన్న గార్గేయుడు చేరి వేదములా ఒక ఏడాది ఏమి కాలేదు. ఏమది? అగస్త్య శిష్యుడై తానే తపోనిష్ట అష్టాంగ స్వీకృతి. మరి నాకు రాజిప్పుడు ఏమది? మహాత్మా అపర పరబ్రహ్మలు ఆ జన్మ ఋషి పొంగవులు అమోఘ తపశక్తి సంపన్నులు నీలాంటి మహాత్ములపై శిష్యుడనైనా నాకు రాజిప్పుడు మహాత్మా సంచావందనం బేనియో మహాత్మా ఆ వశిష్ఠుని గురుత్వము నా కాడ వర్ణింపకము. అలాగే మహాత్మా. గట్టిగా పట్టుబట్టెలను నీకు ఘడిల విద్యలని కరదలామలకంబ గావించదా మహాత్మా. మరి గట్టిగా పట్టుట ఎన్నట్టుకో కదా. తొందరపడకము నక్షత్రక. ఎక్కడదా సవడి అడుగు అతడు హరిషుడు. వాయు వేగమన వేగముతో రథాడుడై చంద్రముఖి లోహితాసు సపరి పరివార సమేతమై ఇటే ఇస్తున్నారు. రమరము ఆశ్రమ పౌరము ప్రాంత భూమి యోధుడు అదిగో
పదగ్రమ్ములు కొన్ని పోయబడినట్లుందో అంగుండి సాగి తదష్టముగా పోవు కాళ్ళడల సెక్కింబోధము ఇదంతా అయ్యే ఇంకా ముందుకు పోయి విచారించము. వనవాస వ్రత కర్మటోత్తమ సత్యకీర్తి వనవాస వ్రత కర్మటోత్తమ భువస్వాహేతి నాభంబగే అచ్చట గాళి చేత నెగయంగే కొమ్మలం వేసిన శంఖావి మడుగు గోవతల వాసన చేసి చుట్టూ చికిత్సిన రీతిగా బొడిసలు వసంత సమయస్తి విభ్రమ దభ్రతల్ వనవాస భువస్వాహేతి నాగంబరే సత్యకీర్తి ఇది ఒక మున్యాశ్రమం. ఇందు వేటకడం రాదు, ఎటుకులకు దూరముగా పోయి వేటాడు మనము. సత్యకీర్తి చంద్రమతి లోహితాసుడు ఎంత దూరం వచ్చున్నాడో చూడుము. ఇప్పుడు మనమున్న తలంపు ఒక మున్యాశ్రమము. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు అయినను ఈ ఆశ్రమము ఎవరిదో కదా స్వామి? విశ్వామిత్ర నామాశ్రమం ఇట్టు ఉడికపడితే ఏమి? ప్రశాంతమైన మున్యాశ్రమం మందులను నా మనము ఎలాగైనది స్వామి? నాకు అట్లే ఉన్నది. చిత్తం వేడుకో కనవరపడుతున్నది. సర్వాంగములకు కుశమ కల్పించడం చేసి కాబోలు నాకు పగల కూడా నిద్రవుతున్నది. అలాగైనా పగటైన వేరే కేటు పడినది కాదు, ఆ నిద్ర ఎన్నో స్వరంలోకి వచ్చినది. నిన్నటనే అపాయము నేను ఒక దుస్వప్నం కంటినదేవి. దుస్వప్నమా? ఎట్టిది స్వామి? నేను నిజ పురోహిత యుద్ధ జలంతో పేరోళ్ళ కనుకుంట అది మాత్రం చేసే విరాధులు ఒక ముయురాజును కనుగొన అగ్ని కనములు మీల్చుండా సమీపించి అకారణముగా నన్ను ఉన్నతమైన సింహాసనం నుండి నేలను తోసి మన రాజ్య సర్వతను గ్రహించి మనలను కట్టుబట్టలతో కారణులకు పారదనగా అందు పరాని పట్టు పడేస్తుంటుంది దేవి ఎంతలో మెరుగు వచ్చాను. అయ్యో,
ఎంతటి దుస్వప్నం కంటివి స్వామి. ఇవి ఎందుయు మనకు అశుభమునే శుభించుతున్నాయి నాదా. మరిచితిని నాకును అటీకలియే వచ్చింది స్వామి. దేవా దేవి నిదురించుటకు ముందు, దేవా దేవి నిదురించుటకు ముందు ఏది మనమున దళంతురో అది మానవునకు స్వప్నదశల్ అగుపడునటులై భయం పడి అయినను ఇప్పటి విరోధమున కాలము గడుపుట్టుకో. రాజా వచ్చా జోహార్ రాజా జోహార్. రాజేంద్ర కులంతో నీమి రాజేంద్ర సగనిరే కాని రాజేంద్ర రాజేంద్ర సగనిరే కాని తనే తాను పొగడుకొనురా విమల సంగీత సాహిత్య పలుకుల వెళ్ళండి మాతోటి సవిత కులదేవ రాజేంద్ర సవిత కులదేవ హరిసన్న భూప కాలక్షేపమునకు ఇప్పుడు ఇదే మంచి మార్గం స్వామి. నడకలో కొదమ సింగపు మేనిలో పసిడి వచ్చిన మెరుపులున్న చిన్నవాడ రాజా రారా కౌగిలి అబ్బా రాజా 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 నీవని నేను రా లక 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 ఏం తీయడం ఏమైనా ఉంది ఆ పదును అదునుంది బ్రహ్మాండం ఉంది కత్తిగా అవును సూపులు అయినా కానీ మేపలు ఏమైనా ఉన్నాయా అంతేనా తీయడం పెట్టడమే ఈనాడు పెట్టేది లేదు అది లేదు ఇక్కడ చాలా మంది కుర్రాలు ఉన్నారు అదే ఇప్పుడు నేను పెట్టడానికి ఏంటి కత్తి మరి తప్పుగా అనుకునేవు
రారా ఎన్నడై కై కొడి రాజా రా రాజా నీకోసమే రాజా మనకు ఏమన్నా అంటావా అంటావా రాజా అంటావా రాజా కళాభిమాని మా తోడు సత్యకిచ్చి పాత్ర గారి కడప జిల్లా ఎర్రగొండ గ్రామస్తులు మా సీనయ్య గారు కళాభిమానాన్ని ఆశ్రయిస్తూ ఇవాళ కదా పొద్దుగాలికి పడింది ఆయనకి పాపం. అక్కడ కత్తులు చాలా తీశాడు, కత్తులు పొద్దున్నే తీశాడు కత్తులు. మరి కళాభిమానంతో నన్ను ఆశ్రయిస్తూ మా సీనయ్య గారు నన్ను ఆశ్రయిస్తూ స్వామివారి సన్నిధిలో ఆయనకు సభిక్షగా యావత్తు చదివించారు. వారికి వారి కుటుంబానికి భగవంతుడు గొప్పగా ఇచ్చి సరదాగా పై మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఇప్పుడు కాదండి, గత 20 సంవత్సరాలుగా మాతోటి కాడిచిన హరిశ్చంద్రుడు, నేను చంద్రమతిగా ఆయన హరిశ్చంద్రుడిగా చాలా నాటకాలు ఆడాము. రత్నమ్మ గారు 3 సీన్లు ఆడితే కాడిచెను మా సారు గారు ఆయన ఉపాధ్యాయులు. మరి బాలశౌరి గారికి అర్థం కావటం లేదు, ఏమంటున్నారు? రాజేంద్ర అర్థం కావట్లేదు రాజేంద్ర, రాజేంద్ర రాజులకు మిన్నవట రాజేంద్ర, రాజులకు మిన్నవట రతిరాజు చక్కదన్నమాట. అలాగే మహారాజు గారు ఆగ్రహించారు. మహాభక్తురాలు
తెలుసుకొనుము తెలిసింది తెలుసుకొనుము ఆ, ఆ, మరి కావ్యమానంతో మళ్ళీ మొదలు పెడతానండి. కడప జిల్లా ఎర్రగడ్డ గ్రామ వాస్తవ్యులు చంద్రన్న గారు, చంద్రారెడ్డి గారు 3 రోజుల నుంచి ఇక్కడ చెమ్మకొచ్చి ఇక్కడ చేస్తూ ప్రతి భక్తుని కూడా కడుపు నిండా అన్నం పెడుతూ కాశ్మీర్ ఆశ్రయం వల్ల ఆయన సేవ చేస్తున్నాడు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఏళ్ళలో భగభాగ్యం సరదా కాపాడు ప్రార్థిస్తూ కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు చదివించారు. ఆ కాసిరెడ్డినైనా తనకు ఎల్లవేళ ఎన్నంటే ఉండి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధలాల మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నీవు నాకు రాజు. నిన్నే రాజా, నీవు నాకు రాజా. మరి మహాభక్తుడు ఈ ముక్తాహారం ఏమని ఇచ్చాడు. మాకి ముక్తారం ఎందుకు? ఏం కావాలా? చీటి మేడకి తీయడం పెట్టడం తప్ప ఏం లేదు. అంతే. వాళ్ళన్న 150 ఇచ్చారు. నీకన్నా పోయే వృద్ధులు చిన్న కుర్రాళ్ళు కూడా మనం తీయడం పెట్టడమేనా? ముక్తాహారం ఇచ్చాడు. ఇది ఏడ పెట్టుకోవాలా? బంగారు ఏడ పెట్టుకోవాలా? ఏడ పెట్టుకో, మెల్ల పెట్టుకో. నెక్కిస్తేదవా మారిపోకడలు విచారములెక్కడ చెల్లునా అక్కడే కూర్చుకొని మక్కువ ఉన్నదేలా. మా నాన్నగారి ఒళ్ళు మా బిడ్డలు 2 అబద్ధమైన ఇచ్చుగా మా తండ్రి గారి విషయాలు చెప్పి నేను శిరస్సు తీసుకున్నాను. మా బిడ్డ మా నాన్న ఓ నాన్న ఓ కాసేపు నాన్న ఇక నేను శిరస్సు తీసి 4 గురించి నాగా ఏడు ఇష్టామిత్రులు కూతులా అయిన సో మానే తిరట్లేదు స్వామి. ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలంలో ఉన్నది. ఏదో ప్రియోత్తము కొరకే మనం ఈ ఆశ్రమం ప్రవేశించింది.
నీవు ఇప్పుడు ఎక్కడికి పోయినవరా? పాపి, అడుగు విడి మా ఆశ్రమనే కాక మా పాదమును అంటమరుచున్నావుగా దుష్ట. ఓడి బ్రహ్మధాంత వైవస్తంత కుల కలంక ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షమైన వినయ స్మరణములు, పరోక్షమైన నిందా పరిభూషణమా? ఇప్పుడు మా పాదమాత్రమే కాదురా, నీ తుచ్చారచరణ మా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించుటకు నీకు ఎవరు అధికారం ఇచ్చారు? తొలుత చెప్పుము. నీ రాజాధికారము తపస్సులమైన మాయడలో పనికి వచ్చినరా? ఒకవేళ పనికి వచ్చినను ఫలగర్వంభునం కనుగొనక ఇక నీ వారం చేరి మాలలితో జ్ఞానలత విధానమునంత్రంది గోలుగా ఫలవృక్షంబుల చుంపడించి కుసుమ వ్రోతంబుండ్రోల్తే కావలులై మా హరినాత్మకంబుల వదింపన్భోవ ఎటులాచితో ఇట్లా ఆశ్రమెల్లయు అపవిత్రమన్నట్టుడియే కాక అర్ధీనై వచ్చిన నా కూతుర్ను వ్యర్థంగా పాడించి తుదకు నాలుగులు పోయి నేను బయలుదేరిబట. నీ తాత మళ్ళీ వారికి ఏమి కట్టబెడితేవరా దుర్మతి? మున్నవ్వన్ రాజులు లేరా? వేటకు రారా? నీ మృగ విహారములకై మా ఉండి జడదారు రాసులవే కాడ పనికి రావా ఏమి? ఈ భూచక్రమంది రాజులలో నా ప్రాధాకాంతులై ఉండ నీవు ఈ చక్రవర్తి పదవున విర్రబీగుడి అంతయు మా వంటి మునియాశ్రముల పోడు చేయడిగా అని నాకు ఇది వరకు తెలిసినది కాదురా. చూడు, నిన్ను ప్రేమ చేస్తాను, నీవే మనరించను. మంచి ఇచ్చకంబరాడచ్చు పట్టకూటికై వెట్టి చాకరి చాయు ఆ దుష్ట వసిష్ఠుననుకుంటువా? లేక నీవు చేయి అపకృత్యములకు ప్రతివిధానం ఉనరెంబగుండుకు మేము అసమర్థులమా? ఎరుగని చేసిన అపరాధములు క్షమింపమయ్యా, క్షమింపము. వాచాల ఏమనుచున్నావు? అపర పరబ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుని ఎరుగవా? మహాత్మా, అపర బ్రహ్మమైన మిమ్మడి ఎరుంగని వారెవరు? మహాత్మా, మిమ్మడి ఎరుంగని వారెవరు? జగములందు నీ సృష్టి సాగుతుండా పాత పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి జమున అగ్నితోడ ధీరురాగా దుర్యశమునం పేర దాల్చను ధూమరేఖ నేను అపర పరబ్రహ్మణుని అగ్నిని తేజమ్మాతో ధూడు రాకపోతే నిజముగానే ఎరంగిన వాడవు అయినా ఎండ కందరిగిన కుసుమార శరీర లతామా తల్లి గాన కళా విలాసనకు నా ముద్దుల కూతురు ఎన్నడు రాని రాజువు నీ వచ్చితివేని ఇంత ఏదో వరాల గొప్పల వెలిగించమని ప్రాణములన్నీ నీపైనే నలగొలుకుని పరిగెత్తుకుని వచ్చినందులకు వారికి తగిన సత్కార్యములు వనరింపక పగరుచే కండ కావలమున పగరుచే మమ్ము కూడా గిలింపుగా నాలుగులకు ఓయబుడిని మమ్మెరింగి ఓహో అలా పైన నీ విషయముల మీద ఉపేక్ష భావన అభ్రాత్మ కుసుమ కోమలమైన రాజబింబాసముల పైన మోమాటము ఇంచుకైనను లేక
నాలుకల భోజనం నీ నాలుక ఇప్పుడు 1000 చీలికలు గావింపులు మూర్ఖ. ఛీ, నీ ముఖము చూసిన కొలది నెయ్యి పోసిన అగ్ని వలె మా మనంబు భగ్గు భగ్గు భగ్గున మండుచున్నదిరా సుర్మధాంధ. దేవా, నేను వనరించి వన్న నీవు తప్పుడే అయినను క్షమాపణ సంపన్నుడైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపం తగదు ఆత్మ తగదు. దేవా, పగలు గలవ ఆదిమన్న సుత పోలుగానా వాణి సాధింపదగునే మనగనెత్తిన పాము సంపదగు భారీ చచ్చిపోయిన దానినే సంపనేలా నన్ను చేపట్టిన కనుక నీ పాదపద్మలు ఇడుగును ఆత్మ. అవునా, ఏమి దీని శాంత సహావను క్షమాగుణ సంపత్తి విరాగులమే సంసారముల బాబై తపస్సు చేసుకుంటున్న మాకెట్టి దీర్ఘకోపంబు తనదు. హరిశ్చంద్ర, నీ తప్పుల నీవు నీ అందే ఉండనము శరణాగత రక్షణ మౌస కర్తవ్యం కనుక నీ భయం విడిపి నిన్ను చేపట్టిన నా ఉపదేశం పొందగలదు. నీ వాగ్దాన్ని మేర తప్పక ప్రవర్తించవేని నా కోపాన్ని నిశ్శేషముగా ధర్మోపదేశము పరికరించుటకు సిద్ధముగా ఉన్నాను కానీ పాప కార్యముకు నన్ను పురుగురుపుతున్న మహాత్మ ఎట్టి పాపకృత్యమాయను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యముగా మారవలసినవే. మీరు అపరపరములు కదా మహాత్మ. ఫల ఇప్పుడు కదా మా మహిళకి స్వరూపవతి గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రభావం వయోజిత కళామాతూరి సౌజన్య శ్రీలవహింకా ప్రశస్త శ్రీ సుఖ భోగంబుణ వీరి పెద్దలు ఇలా చెప్పవచ్చునా? విశ్వామిత్ర మహాసుడు వీరి పెద్దలు ఇలా చెప్పకూడదు. ఓరి మూర్ఖ సత్యకీర్తి, ఇప్పుడు నీవు లేనిపోయిన సంబంధం కల్పించిన మాతో నిర్భయంగా ప్రతివాదం చేస్తుంది. ఇప్పుడే నీపై ఇప్పుడు కూడా శాపం పడగలదా? దేవా, ఎరుగక చేసిన వీరి అపరాధములు క్షమింపు భయ్యా, క్షమింపు. క్షమించినారు, ఇంక మాయాను నిర్వర్తింపు. దేవా, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకు హితురోపదేశము వనవలసిన పాడే ఆ స్వామి వంశము నిల్పనే కదా. అవును, వంశము నిల్పనే కదా వివాహము. అవును, అట్టి వైవాహిక స్ఫురణము ఇప్పటికి ఎన్నడో జరిగే సత్పుత్రుండు బుట్ట వయ పరిపాకంబు కుసుమయధీ ఈ ప్రాయంబున వర్ణ చంకర పెండిలి కేల చుక్కదరు నా కంఠమున కౌశిక
అధిక వర్ణం వరకు రెండింటికి చెడు మార్గములను ఏరదొట్టమందులయ్యా. దురంతం పైన పాపకార్యం ఆచరించి ముందు వచ్చి పరసౌఖ్యములకు నన్ను చెడమందురా స్వామి. ఓరి మూర్ఖ, నీ మేలు నువ్వు చూసుకోలేకున్నవాడవు. ఎప్పుడో వచ్చి పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనిపిస్తున్న ఈ సామ్రాజ్యాది ఉత్తమ భోగములు విడిచివేరువాడు ఎన్నైనా కలడా? ఆహా, ఎన్నైనా కలడా? వీరిని నీవు పెళ్ళాడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గ ద్వారములు తెరచబడి పెట్టుననుకుంటువా ఏమి? నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంగ నరకం ధ్రువం కావున వ్యర్థ ప్రతిపాదము చాలించి పూజ్యం పైన సామ్రాజ్యాది ఉత్తమ భోగములతో పాటుగా నీవి అంగనంగములతో భోగము యథేచ్ఛగా నేను అనుభవింపు. ఇంతెంతైనా సరైన బోధయ్యా. మనిషి జన్మం ఎత్తినందుకు పాపరుడు చూచింప పైన దండకరుడు ఉండాడనియు దుష్కార్యముల పొంత పోకుండా ఉండవలేను కదా. ఓరి మిగిలి నీకిందులో పాప పుణ్య వీక్షించేందుకు ఏమి దండకరుండా? ఆ పాపిష్టమైన చూడేందుకు హరిశ్చంద్ర, ఆ ఏమిని భయం తప్పిస్తున్నాను. అరయండిచ్చదం ఏమి కావలయునా అర్జింపుమా సంతాన పుందురువు. దిక్కులరేని పెళ్లిదిలో చింతారత్నమో హేమభూతరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో ఉరుగాదీశ ఫలోన్నత సన్మని గణంప కాక ఇంకేమియో అనందించగం ఏమి కావాలయునో అర్థింపుమా. దేవా, మీ తపోబలంబు ఎంతైనా చాలనదే కాని మహాత్మా లేకపోతే తనతో కాదు మహాత్మా, మాకు సిగ్గేలాగున లేకపోతే తనతో గాధిరాటూతి ఏళ్ళతో కూర్చదనన్న ఆశపడి దేవా అగ్ని సాక్షిగా పెళ్ళాడినా నా ఇల్లాలుందా నిప్పీటిని గోయం పగమాల కనీల గోయం ఉంది ఆకాన్యగయంబు అగ్గింట్రోసనదంసు శ్రీహనరే నన్ను. ఎవరు వారెవరు? ఆ బాల గోపాలముడు నూతన సృష్టికర్తయైన గాధేయు నల్లుడటంచు నిర్వందనంబున నిలిపే జై 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 అని దోహారునిడరే. వారెవరెవనందువా నరా సురా అసుర యక్ష గంధర్వలే నిన్నంబనంబున నిలిపే దోహారునిడరే. పాపసోతమా, నీకు నేను ఏమని పద్ధతులంబిస్తున్నాయ్యా? మీకు నేను ఏమని పద్ధతి ఆకుంబోకను పొందని పలుకు దేవా, ఆకుంబోకను పొందని పలుకు నవ్యం పైన బ్రహ్మత్వమేమి నీ కైలాటపు మాలగాన్ పులివియేమి లోక దుశ్యంబో నీ వాక్కుంబుట సూచియే ఏ భుగమున వాయచ్చరం
కులంబే కదా దేవా, నీ కులంబే కదా. నీ కులంబే కదా మరి నాది చెల్లుబడయవునే ఇట్టి సంబంధము దేవా. ఓరు కృతజ్ఞ, నీ మేలు కోరి నీకు ఇష్టపడ చేయుచున్నందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వాన్ని మమ్మల్ని అధిక్షేపించుచున్నావుగా. ఇందుకు మా ఇచ్చు ఈ అపరోగణ పరిగెత్తలేదా ముందు చెప్పుము. దేవా, నా రాజ్య సర్వసమైన మీకు తారబోయేదును కానీ నేను మాత్రం ఆ పంచమ కన్యలను పరిణయం వాడను. ఏమంటివి హరిశ్చంద్ర, మరలా ఒకవారు వెళ్ళువేమో. నా రాజ్య సర్వసమైన మీకు తారబోయేదును కానీ నేను మాత్రం ఆ పంచమ కన్యలను ఆ మాటలు ఎందే నిలిచినము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవదు. చిరకాల నుండి మరలా రాజ్యవీరం తలంపుచే మామది బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యమున మాకది లభింపునయున్నది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనంపై అధిష్ఠించుదా. అచ్చడాక బుద్ధుడు పురుషుడు అభ్యంతరం చెప్పకున్నట్టుకు ఏది నీ రాజముద్రకిమ్ము. ఆడిన మాట తప్పకుండా హరిశ్చంద్ర. దేవా, ఆడి బొంకితనని తలంచితరా మీరు? విడువంగా పడే ఎన్నడో సరకు పిప్పింగోలే నీసేత మున్నిడువంగా పడే సారమెల్లయది దానిని మీరు నాచించి నన్ను అడుగం కాదని చిన్న పుస్తకలమయ్యా మిమ్మో. నిస్సాయపు మనవలు ఈ రాజరికంపు సౌఖ్యములు మీకు కొత్తలు విందురే. రాచరిక సౌఖ్యపు నిస్సారూపమడవాలంట. ఇలాంటి కుయక్తులు నీకంటే మాకు లక్షలు తెలియనాయి. రాజులందరిలో నీవేమో సత్యసంధుడని వింటిమి. నేటికి ఆ పేరు నీతి బీరకాయ అయినది. మాట పెదవి దాట మునిపే యోచించుకోవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపం పొందిన ప్రయోజనమేమి? హరిశ్చంద్ర, ఇక 1000 మాటల పనేమి? ప్రసంగాంతరం మన పొరపాటును ఇట్లాంటిని ఈ రాజ్యము నీకు అవసరమే కాదు అని స్పష్టంగా చెప్పు. పిదప నేను ప్రత్యుత్తరం ఇచ్చినను అనము. వేల సందేహించదురు స్వామి, వేల సందేహించదురు. తరుణి నేనొక పాటినే తమకు కర్తవ్యంబు నేనొక పాటినే తమకు కర్తవ్యంబు
లోకమును అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను. దేవి నీవు లోనికి వెళ్ళి దానాధార సంబంధముకు బంగారు బృంగము గైకును. అలాగే స్వామి. ఓ భగవతి భూదేవి సతత దాన క్రియారతుడనంసు జగాన పేరంది నాడ నీ కారణమున దేవతలు నచ్చ యశంబుగా నించినాడ నీ కారణమునా మితి లేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుండనైతి ఈ కారణమున శతురక్తి వేష్టిత సిటిపి సంతతి నెల్ల కను సైగ ಬೆಳಗ್ಗೆ ఈ కారణమున ఇంతకాళంబు నన్ను ఆశ్రయించుకుంటివి ఇప్పుడు విడిదట్టి వచ్చుగా నేనే నిన్ను అమ్ముకును సుంటి సత్య విత్తంబు కొరకు శ్రీ గుణోత్తమ రాజలక్ష్మీలరామ సత్తమా రాజ్యదానము పరికరింపమయ్యా రాజ్యదానము పరికరింపు సిద్ధమగే ఉన్నాను. హరిశ్చంద్ర చక్రవర్తి, నీ ఆహారం మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘ ఆరోగ్యములు కలుగుగాక. రాజత్య తిలక ఈ రాజలాంఛనము ఈ బంగారు కిరీటం ధరించి ఈ దారుణ చక్రమున నిర్వక్తంగా ఇది వరకెన్నడో ఈ అదనం కూడా నా పలుకులారది ఈ కుసుమ ప్రసూతికి మురనరమున ధరింపు సతతమో కలగే యదువ పునఃసమాగమా సుకోన్నతో మనకి జగన లేరే నీకింకా కలుగుకున్నావేమి? నీవు పై పొలం మీద అలంకరించి మదయ పట్టేగ వస్తేగ మహత్తును సాధింపు గావింపు పొమ్ము. అలాగే హరిశ్చంద్ర
హరిశ్చంద్ర మాకు ఇంకా చాలా పొద్దుపడింది, ఇక నేను కూడా పొమ్ము. హరిశ్చంద్ర ఉండు, సింహాసనంపై కూర్చుండే రాజ్యం వేలు మాకు కానీ మణిభూషణములు మీకేలా కావాలి. మీ నగరాన్ని మా ఆశ్రమంగా దిగి విడిచి వెళ్ళము. అట్లే పెడుతున్నామా? ఇక్కడ పొమ్ము. లోపడుకున్నాడు అలనాడు యజ్ఞార్థమై యాజించగా ఓరి హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, మహాత్మా మరణలేని ఎంతటి మోసభాధమున సత్యం భంగం ఇప్పాటిధా ఫలవిత్తంబుల్ పాయతంబుగన్ భుజం పంజోత్రువా నాడు నా అక్కర యజ్ఞార్థమై దానమిచ్చినది రక్తంబు ఒక్కడ దాచినాడవురా అచ్చిన కూటిగా సపడు దుర్బుద్ధులను ప్రసంగిందురే. మారణదానముచుంటువిరా బ్రాహ్మ. మహాత్మా ఎక్కడ నా రుణంబు? ఆ మాటలాడనది అది నాక పాటి భూమ. ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తి 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 అని ఎట్లాడురాలోకము. దేవా, మన్నంత అన్యాయంగా బాధించుట పాడి అయ్యా మహాత్మా. ధరణి సర్వస్వములు మీకే, ధరణి సర్వస్వములు మీకే దానమోసి కట్టు పట్టలతో ఇట్లు నట్టడికి అతి ధైర్యమున చేకూచున్న మాటలను ఇంత లేని ఎప్పులు గట్ట చెల్లింపదగునా. ఓరి పాపిష్ఠ కృతజ్ఞ దుర్మధాంధ, ఏమని ఒరుగుతుంది ఏమని ఓరుగుతుంది. ఇంకొక మారి అట్టు కోత కోయము నీ నాగ పీకంచి కాకులకు గద్దలకు వేసన చేతగాని ఇవులు ముందు ఇచ్చుట ఎదులకు పెదపైలా అంటే తులవ కూతుల కూడిమెందుకు. అలనాడు మేము యజ్ఞార్థమై ఆశించగా నీవిచ్చుదన్న సొమ్ము మా సొమ్ము, మా సొమ్మును మేమడుగుడు నీకు లేనప్పులను తలంగట్టుటయా. ఇప్పుడు నీవు గావించి నీ రాజ్యాధారంప కూడా లేనప్పుల్లోనే పోయిన ఏమీ చెప్పుము. మహాత్మా కోపింకుడు ఇప్పుడు నా చేత అరకాశని లేని కడునీచ దరిద్రికత ఉన్నాడు కదా. ఇంకొక మాసం గొడవసింగినతో ఏ పాటని పడి మీరు సొమ్ము ఇచ్చారు. అటులో చేయము మొదట్లో కడుకుని ఎంత బాగుండును. సరే కొమ్ము. హరిశ్చంద్ర ఉండము, నాకొక సందేహం బాధించుతున్నది. నీకు జీవనం లభించే ద్రవ్యం అన్నపానీయముల కింద వేయపరుచుతున్న మా రుణమెట్ల తీర్చగలబోయి అది ఎప్పటికప్పుడు పుచ్చుకుని చుండిన మీకును మాకును సౌలభ్యము వినును. కావున నీపై జరుగుగా నా శిష్య నక్షత్రం పంపించను. ఆ ధనం అతను ఇచ్చి పంపము. అన్నగారు కళాభిమాని నరసరావుపేట నన్ను ఆశీర్వదిస్తూ బహుమతించారు. వారిని వారి కుటుంబ సభ్యులను సదా కాశనైన అవగత రక్షించాలని మనసా భాషాకరన్నా కోరుకుంటున్నాను. శిష్యా నక్షత్రగా, శిష్యా నక్షత్రగా. గురుతమ నక్షత్రక గురుతమ నీవా రాజంటే ఏంటి ఆయా ప్రదేశమంతా గణించిన రక్తంలో ఒక కాశైన వేయిపరచ నీక వేయపరచనివ్వక చేజెక్కించుకున్నట్టు మోమాట మిడిసి నిర్భయ వృత్తి వహించి
విఘాతము కల్పించి ధైర్యము సడలించి ధైర్యముకు పట్టు విడిచి ఏ విధమునైనా సరే అతను అబద్ధమాడింపు. మహాత్మా, అతను ఆడవలేదే కానీ ఎన్ని అబద్ధములైనను ఆడించదా? అతడు ఆడినచో నీవు ఆడించదవా? అవును. అతను అందరు రాజుల వల్ల చీటి మాటికి అబద్ధం ఆడి నువ్వు ఇంతటి దుర్గతమైన కార్యక్రమం పైవేసులు మెరంగవలసిన అవసరం నాకును లేదు. నీ అంతటి సమర్థుడైన శిష్యుని నీ వంపంలో అవసరమూ లేదు. కావున అతను ఆడవలనని కాదు, మనం ఆడింపవలేదు. అలాగే మహాత్మా. హరిశ్చంద్ర, ఇతడు నా ప్రీషుడు. నాడి నుండి కడగారమును పెరిగినవాడు, ఆయాసమైన కోరవాడు, వట్టి అనిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా అన్నమ్మ కూడా అడుగునేరుడు. కావున వీరిని 1000 కన్నులు కనిపెట్టి అన్నపానం ఎడనీయకుండా 3 పూటల వేళ తప్పింపగా నా మారుగా చూసుకొనిచున్నాము. సాధ్యమైనంత వరకు అట్లే చూసుకున్నాం మహాత్మ. గురుంతమా, సాధ్యమనుతున్నాడు, మరి అసాధ్యమైన తను నచ్చటనే వదలవేయనేమో, కాస్త గట్టిగా చెప్పండి. హరిశ్చంద్ర, సాధ్య అసాధ్యముల పని కాదు, నా మారుగా చూసుకొనిచున్నాము. అట్లే మహాత్మ. సరే పొమ్ము. కాదని నీవు పొడుపాట్లు కుక్కలు కూడా పడవు. రాజనందన, నేను ఈ కష్టములని అధికముగా భరించలేనయ్యా. సాధించదు అనుభవించు. మరేమి కావాలి నువ్వు? నన్ను ఆశీర్వదించి మన భక్తులు పెదతిరుపతి గారు వాకరవారిపల్లి 100 రూపాయలు నాకు కానుకగా ఇచ్చారు. ఎల్లవేళ ఆ కాశీనారాయణ స్వామి వాళ్ళని కాపాడవని ప్రార్థిస్తున్నాను. మా గతి ఎట్లయినా కానివ్వండి స్వామి, ఇక నేను పోయి వస్తున్నాను. సరే ఇనుప గతిని తెలియక పెద్దమ్మ కిల్లు చెప్పుడు దొరకదు. నీ మునుముందు త్రోవ తీర్చుండ. నీవు నా మాటలు ఎట్లా వింటావు? మునుముందు అరణ్యంలో నెత్తి మాటచు కాలు నిన్న ముళ్ళు విరిగి సింహ సర్వ భయంకర రావుడు వీడి గుండెలు ఝల్లుచు నిరంతరమ్మ నీరందక కాళ్ళ చేతులు అడగ నిర్భాగ్రాల నీ వెంట నీ ఎదగల బ్రదక అయ్యా మాయ మాయమని కట్టబెట్టి నా కింద చేడును తెచ్చుతాని బొల్లును ఏడ్చి తుమ్ము తుర్పాల బట్టి చార్చు నీ మగును కుట్టినప్పుడు కానీ నా మాటలు నీకు రుచింపు. పొమ్ము రోగికి ప్రత్యాహారమే చవేగును. నక్షత్రగా గురుత్తమా, ఏమిటి నీ సందేహము? నా సందేహమా, అతను మనకు ఇవ్వవలసిన అది నీ సందేశము. అవును. అతనికి మనకు ఇవ్వవలసిన రక్తము, ఆకాశంలో నక్షత్రములు, భూమండం మీద నిష్కరణలు రెండింటిగా పునింపుగా వచ్చిన అర్థమే హరిశ్చంద్ర మనకి ఇవ్వవలసిన రక్తము. అతడు నిరంతరం మనకి ఇచ్చుకునే ఉండవలను, మనం అది పుచ్చుకునే ఉండవలను, ఇంకనూ అప్పు తీరకనే ఉండవలను. ఇది కొలుచులకు కానీ లెక్కింపులకు కానీ సాధ్యము కానీ పరిమాణమని నియమించింది. దాన్ని నీవు శ్రద్ధగా ఒక మరాలకి పొమ్ము. అలాగే మహాత్మా. సంధ్యావనమే రాదుని నుడి విడితువుగా మార్గ మధ్య మర్చిపోతో కష్టతరమును ఏది ఒక మారు వెళ్ళివేయము. అలాగే మహాత్మా. పై
చక్కగా డెప్యూటీని ఉంచుకుంటే పోయిరమ్ము ఇందు పోయిరమ్మ నక్షత్రంగా పోయిరమ్ము. ఏమి ఇతను శాంతరుడు అనేది కావలసిన విధి విధానం మీద ఆలోచించదా?